నమస్తే, వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను హాసిని. విజయవాడలోని ఆంధ్ర లయోలా కాలేజ్లో ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అర్ధవేద 2K26 ఫెస్ట్ ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బిబి రాణి, డాక్టర్ ఆర్ రాముల ఆధ్వర్యంలో లయోలా కాలేజ్ సెమినార్ హాల్లో జరిగిన కార్యక్రమానికి నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎంఎస్ఆర్ ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి నెంబర్ 1 న్యూస్ మీడియా పార్ట్నర్గా వ్యవహరించింది. Introducing our distinguished chief guest, Mr. Manchala Sai Sudakkar Naidu, Chairman and Managing Director of Number 1 News, whose leadership and vision continue to inspire and achieve great endeavors. Ladies and gentlemen, please join me in warmly welcoming him to our academic fest Arthaveda 2K26. Now I request our honorable chief guest, Manchala Sai Sudakkar Naidu garu to come on to the dais. Good evening, all of you. In Patla, Chivara, youth, కుర్రోళ్ళు అమ్మాయిలు బాగా జోసుకున్నారు, కానీ లయోలా అంటే మంచి బ్రాండ్ ఉంది. ఎవరు అబ్బాయిలు ఎవరు కూడా ఊపు లేదు, స్పీడ్ లేదు. ఒకసారి గట్టిగా గుడ్ ఈవినింగ్ చెప్పండి అందరు. ఈరోజు ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక మంచి ఈవెంట్
చేస్తారని తెలుసుకున్నాం. గత 3-4 రోజుల నుంచి కూడా మీరందరూ చాలా కష్టపడుతూ ఈ ఈవెంట్ని ప్లాన్ చేశారు. ముఖ్యంగా మా నంబర్ 1 ఛానల్లో గత దాదాపు 7-8 నెలలుగా, సంవత్సర కాలంగా మా సుహాస్ అట్లాగే ఆనంద్ వీళ్ళిద్దరు ఎక్కడున్నారు, సుహాస్ ఆనంద్ వీళ్ళిద్దరు కూడా నంబర్ 1 ఛానల్ మాతో పాటు వీళ్ళు ఇక్కడ కష్టపడుతూ అన్ని నేర్చుకుంటూ, ఎందుకంటే మీడియాలో ఉంటే అన్ని నేర్చుకుంటారు వాళ్ళు. వేరే చోట అయితే ఆ ఒక సబ్జెక్టే వస్తుంది. మీడియాలోకి వచ్చిన తర్వాత వీళ్ళు అన్ని రంగాల్లో, అసలు ఒక ఎమ్మెల్యే ఏంటి, ఒక ఎంపీ ఎలా ఉంటాడు, సొసైటీలో ఏం జరుగుతుంది, యూత్ ఎలా ఉండాలి, అన్నీ కూడా వీళ్ళు నేర్చుకోవడం కాకుండా హార్డ్ వర్క్ కూడా చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే లయోలాలో చదివిన వాళ్ళందరూ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళిద్దరూ మా దగ్గర గత సంవత్సర కాలంగా ఇక్కడ చదువుకుంటూనే అక్కడ జాబ్, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మంత్రులకు కూడా నోటెడ్ అయిపోయారు వీళ్ళు, సుహాసు, ఆనంద్ అని. అలాగే మా డాక్టర్ రేణుకా నాయుడు కూడా ఇక్కడ లయోలాలోనే చదివి ఇప్పుడు రాజమండ్రిలో చదువుతున్న, ఇవాళ ఆ కార్యక్రమానికి వచ్చింది. ఆమె కూడా మా కాలేజీ అని ఓల్డ్ స్టూడెంట్గా అక్కడి నుంచి వచ్చిందనమాట. ఇంకా కొంతమంది వచ్చినట్టు తెలుస్తుంది అక్కడి నుంచి. అంటే లయోలా కాలేజీ మీద ఉన్న ఎఫెక్షన్, లవ్ అలా ఉంటుంది అనమాట. లాస్ట్ ఇయర్ కూడా నేను బిఫోర్ లాస్ట్ ఇయర్ రావడం జరిగింది ఇక్కడికి. అప్పుడు చాలా చక్కగా చేశారు, పెద్ద హాల్లో పెట్టారు ఆ రోజున. ముఖ్యంగా కూడా ఎకనామిక్స్ అంటే మీ అందరూ ఎకనామిక్స్ స్టూడెంట్స్ అని మీ అందరూ కూడా అందరూ. నేను మా సుహాస్ని సివిల్స్ ప్రిపేర్ అవ్వమంటే ఐపీఎస్ బాడీ స్ట్రక్చర్ అట్లా ఉందంటే ఈ మధ్య అంటున్నాడు, లేదు నేను ఆర్బీఐకి వెళ్తాను, రిజర్వ్ బ్యాంక్లోనే వర్క్ చేయాలంటున్నాడు. ఏంటని ఆలోచించిన తర్వాత లోతుకి వెళ్తే అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఏం చేసినా మనందరికి కావాల్సింది ఏంటి, ఫైనాన్షియలే, అవునా? బ్యాంకులు కానీ అట్లాగే ప్రభుత్వం, గవర్నమెంట్ ఏదన్నా మనకి శాంక్షన్ చేయాలంటే ఫస్ట్ ఏమంటారంటే ఫైనాన్స్ మినిస్ట్రీకి వాళ్ళు క్లియర్ అవ్వాలండి అంటారు. ఫైనాన్స్లో వాళ్ళందరూ మీలాంటి వాళ్ళతో బాగా చదువుకొని ఎకనామిక్స్లో మిమ్మల్ని మీలాంటి వాళ్ళని అక్కడ ఇంపార్టెంట్ రోల్ ఇస్తుంటారు. వాళ్ళు చెప్తారనమాట, ఏమంటే మనం ఇది చేస్తే ఎట్లా ఉంటుంది, ఈ పథకం చేస్తే ఎట్లా ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ చాలా ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ లేదా ఫ్రీ ఫుడ్ కానీ ఇవన్నీ అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళందరూ కూర్చొని తలమునకలు అవుతుంటారు ఎకనామిక్స్ వాళ్ళు. మీరు ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా మంచి మంచి పోస్టులు వస్తాయి మీకు. బ్యాంకింగ్ రంగంలో కానీ, రిజర్వ్ బ్యాంక్ కానీ, అట్లాగే గవర్నమెంట్లో కానీ మంచి మంచి పోస్టులు మీకు వస్తాయి. ఎవరైనా మీ దగ్గర రావాల్సిందే. ఎంత పెద్ద పోస్టులో ఉన్నా మీరు క్లియరెన్స్ చేస్తేనే, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియర్ చేస్తేనే శాలరీస్ కానీ, పెన్షన్స్ కానీ అన్నీ వచ్చేది. మన టీవీ ఛానల్ దగ్గర చాలామంది వస్తుంటారు, రిటైర్డ్ ఎంప్లాయీస్, పెద్ద పెద్ద వాళ్ళు, ఐఏఎస్, ఐపీఎస్ రిటైర్డ్ అయిన వాళ్ళు. సార్ మా పెన్షన్స్ రావట్లేదు, మా యొక్క గ్రాట్యుటీ రావట్లేదు, 30 years పనిచేసామని వస్తుంటే మేము ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏమంటారంటే, సార్ మేము బిల్స్ అన్ని పంపామండి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆగిందండి అంటారు. అంటే అంత ప్రాముఖ్యతమైంది ఎకనామిక్స్ సబ్జెక్ట్. మనం ఎక్కడ పొదుపు చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఒక శాలరీ వచ్చిన తర్వాత అది కూడా ప్రతి ఇంట్లో కూడా ఎకనామిక్స్ సబ్జెక్ట్ మనకు తెలియకుండానే ఉంటుంది. మీ మదర్కి కానీ, మీ ఫాదర్కి కానీ ఎలా డబ్బులు దాచుకోవాలి, ఎంత సంపాదిస్తున్నాం, పిల్లలకి ఎట్లా ఫీజు ఎలా కట్టాలి, మీరు దాంట్లో మనం ఎట్లా పొదుపు చేయాలనే దాని మీద ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. మరి మీ అదృష్టం అనమాట, మీరు ఎకనామిక్స్ స్టూడెంట్స్గా ఉంటాం. ఎవరైనా మీ దగ్గర రావాల్సిందే. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మీరు మంచి కరెక్ట్ ఏజ్. ఇప్పుడు మీరందరూ కూడా ఇవాళ డ్రగ్స్ విషయం చూస్తున్నాం, మాకు చాలా న్యూస్ వస్తుంటాయి అనమాట. స్టూడెంట్స్ మీ కరెక్ట్గా, అంటే మీరు అలాంటి వాళ్ళు కాదు. ఈ లయోలా కాలేజీలో చాలామంది ఇదే ఏజ్లో డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు. నిన్న కూడా చూసాం, ఎంపీ గారు కూడా పట్టుకున్నారు నేను రాత్రి. అంటే ఏ రకంగా ప్రభావితం, టూ డేంజరస్ ఉందన్నమాట అది. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీ బ్యానర్స్ పెట్టారు డ్రగ్స్కి యాంటీగా, వ్యతిరేకంగా.
పెద్ద ర్యాలీస్ కూడా పెడుతున్నారు. మీరు దయచేసి అలాంటి వాటి జోలికి మీరు పోవద్దు, మీకు భవిష్యత్తు ఉంది కాబట్టి. నిన్న యంగ్ ఆయన డైనమిక్గా ఉండేవాడు, పాపం పొలిటికల్గా ఎంపీ టికెట్ ఇస్తే గెలిచాడు మన ఏలూరు. అలాగే ఒక ఎక్స్ ఎమ్మెల్యే తెలంగాణలో. ఆ న్యూస్ అంతా మేము వేస్తున్నప్పుడు బాధగా ఉంటుంది. అని వీళ్ళు అదంతా జస్ట్ 36, 37 ఇయర్స్లో ఎంపీ అయ్యాడు. ఇవాళ రాత్రి డ్రగ్ కేసులో పట్టుబడితే మన గవర్నమెంట్కి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కూడా చెడ్డ పేరు వచ్చింది. ఇండియా లెవెల్లో తెలిసిపోయిన ఎవరో ఎంపీ కాబట్టి. యాక్చువల్గా వాడి నుంచి పార్లమెంట్లో ఉండి మాట్లాడాల్సిన వాడు వాడు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి. సో కాబట్టి మీరందరూ ఎంత చదువుకున్నా మీ తల్లిదండ్రులు మీ మీద నమ్మకంతో లయోలా కాలేజీ అంటే ఒక బ్రాండ్ కాబట్టి ఇక్కడ పంపించారు. తర్వాత ఈవెంట్స్ అంతా చూసాం మేము, మన బెలూన్ ఏర్పాటు చేశారు. మా #1 ఛానల్ కూడా దాన్ని కూడా ప్రజెంట్ చేశారు. అలాగే ఈ ఈవెంట్కి మేము #1 న్యూస్ మీడియా పార్ట్నర్గా ఉన్నాం. ఇప్పుడు ఇదంతా లైవ్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా అందరూ చూడొచ్చు. మీ యూట్యూబ్లో #1 న్యూస్ ఒకసారి ఓపెన్ చేస్తే మనం ఇదంతా చూడొచ్చు. అంటే ప్రజలందరూ చూస్తున్నారు. మీ ఓల్డ్ స్టూడెంట్స్ చూస్తారు, ఆఫీసర్స్ చూస్తారు, మొత్తం అందరూ కూడా మన కార్యక్రమం చూస్తుంటారు. రాబోయే రోజుల్లో కూడా లయోలా కాలేజీలో ఏ కార్యక్రమం ఉన్నా కానీ దీంతో అనుబంధం ఉంది కాబట్టి మా #1 న్యూస్ ఛానల్ ఎప్పుడు కూడా మీకు సపోర్ట్గా ఉంటుందని మీరు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అట్లాగే చాలామంది యూనిఫామ్లో కనపడతారంట మా వాళ్ళు. మా రిపోర్టర్స్ కెమెరాలు బట్టి తిరుగుతూ ఉంటారు వ్యాన్లో. చాలామంది మీ యూనిఫామ్స్లో అంటే మీరు అందరిలాగా డ్రగ్స్ పబ్బుల వ్యవస్థ మాకు కనపడలేదు. కానీ చాలామంది ఈ పార్కుల్లో, కొన్ని హోటల్స్లో ఉంటారు. గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అని తిరుగుతుంటారు. కానీ మీ యూనిఫామ్తో వెళ్ళినప్పుడు అరే లయోలా వాడు చూడు, ఆడపిల్లలు ఎట్లా ఉన్నారో, ఈ మగపిల్లలు చూడు ఎట్లా ఉన్నారు అన్నది అది వస్తుంది మీ లయోలా కాలేజీలో నేను గమనించింది. దయచేసి మీరు వెళ్ళండి. మీరు ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినా, హోటల్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా యూనిఫామ్ లేకుండా వెళ్ళండి. ఓకేనా? వెళ్తున్నారు మీరు ఎవరన్నా? మీరు వెళ్తుంటే ఈసారి మీరు టీవీలో వేసేస్తారు చూడండి, లయోలా కాలేజీ వాళ్ళు యూనిఫామ్లో ఎలా వస్తున్నారని చెప్పి. మీ ఇష్టం కదా. ఆ పరిస్థితి తెచ్చుకుంటారా? తర్వాత లయోలా కాలేజీలో మీ అదృష్టం, ఇక్కడ చదవడం అనేది మీ అదృష్టం. ఇవాళ చూస్తున్నాం లక్షల రూపాయలు పెట్టి డొనేషన్స్ ఇచ్చి వాళ్ళు ఎక్కడో ఒక బిల్డింగ్లోనే అన్నీ అక్కడే ఉంటాయి. మీకు ఇంత ఎన్విరాన్మెంట్, ఇంత స్పోర్ట్స్ కానీ, హాస్టల్స్ కానీ, మంచి హెచ్ఓడీస్ కానీ మీ అదృష్టం అన్నమాట ఇక్కడ మీరు చదవటం. మాకు ఆ రోజుల్లో లభించలేదు, మీకు లభించినందుకు మీ అందరూ సంతోషపడాలి. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మీరు ఎన్ని చేసినా మన #1 ఛానల్ ఎప్పుడు మీరు తోడుగా ఉంటుందని మీకు తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా ఒక సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్కళ్ళు జాబ్స్ కొట్టాలి. ఇండియా లెవెల్లో, ఇండియాలో ఎక్కడ చూసినా నా లయోలా బ్రాండ్ని మీరు ఇలాగే మెయింటైన్ చేస్తారని నేను ఆశిస్తూ ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న కాలేజీ యాజమాన్యానికి, ముఖ్యంగా ఇది బెస్ట్ చక్కగా ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కళ్ళకు కూడా, సుహాసు ఆనంద్తో పాటు రేణుక నేను వచ్చారు మా ఆఫీస్కి. వీళ్ళందరినీ కూడా మరి చిన్నపిల్లలైనా కానీ చాలా చక్కగా ఇంకెవరెవరు ఉన్నారో టీం మొత్తానికి హార్డ్ వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకు కూడా స్పెషల్గా మిమ్మల్ని అందరూ కూడా బ్లెస్ చేస్తున్నాను. మిమ్మల్ని అందరూ కూడా వచ్చిన మీ అందరూ కూడా ఎవరెవరికైతే వాళ్ళు మీకు అవార్డ్స్ ఇస్తున్నారో రాని వాళ్ళు బాధపడాల్సిన పని లేదు. నెక్స్ట్ ఇయర్ మీరు అవార్డ్స్ వచ్చే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. కొంతమందికి ఇప్పుడు దాదాపు 40 మెంబర్స్కి మీకు అవార్డ్స్ వచ్చినట్టుగా ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజులు మన వాళ్ళు చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేసినా మన #1 న్యూస్ మీరు తోడుకోవడం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బై. Now it is time to felicitate our esteemed chief guest, M. Sai Sudhakar Naidu, Chairman and Managing Director of #1 News Channel, as a token of our respect and gratitude. Now I request our Honorable Dr. B. Baby Rani, Dr. R. Ramu, Mr. Anand,
Thank you, sir. Thank you so much, sir. Thank you very much for your support, sir. కదా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.